ఇక రేపటి నల్లగొండలో రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, అటు రైతులు ఇటు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? రేపటి మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదు కదా పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన రైతు వ్యతిరేక ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న చేవెళ్లలోని షాబాద్ మండలంలో పెద్ద ఎత్తున రైతు భరోసా దీక్ష పేరిట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు. రైతాంగానికి చేస్తున్న ఈ కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు దీక్షలు చేస్తాం, రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తాం, రైతుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతాం, ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు నల్గొండలో నిర్వహించనున్న రైతు భరోసా దీక్షకు మహాధర్నాకు హాజరు కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితమే పోలీసులను అనుమతి కోరారు. కానీ రైతు భరోసా దీక్ష రేపే ఉండగా ఇవాళ దీక్షకు పర్మిషన్ లేదని చెప్పేసి ఇవాళ పోలీసులు తేల్చెప్పారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే ఈ విధంగా ప్రభుత్వం రైతు దీక్షకు పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా తేల్చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో రైతాంగానికి సంబంధించిన అనేక అంశాలపైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు 12,000 కావచ్చు, ఇటు బోనస్ కావచ్చు, మద్దతు ధర కావచ్చు, అనేక అంశాలపైన కూడా ఇవాళ రైతాంగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిలదీస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ రేపు వస్తుందనగా భయపడి ఈ విధంగా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి నల్గొండ బీఆర్ఎస్ నాయకత్వం తేల్చెప్పింది. అయితే మనతో మాట్లాడడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు యాదగిరి, చెప్పండి అన్న, ఇవాళ ఎట్లా చూడొచ్చు ఈ రైతు దీక్షకు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని? రేపు కేటీఆర్ వస్తుందంటే ఈ విధంగా ఎందుకు చేసింది అనుకోవచ్చు? ఒకరోజు ముందుగా ఎందుకు ఈ విధంగా ఇవ్వలేమని తేల్చి చెప్పింది? పోలీసులు పూర్తిగా కాంగ్రెస్ ఏజెంట్లలాగా, కాంగ్రెస్ కార్యకర్తలలాగా వాళ్ళు పనిచేస్తున్నట్టు రాష్ట్రంలో కనపడుతుంది. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా న్యాయం అడిగితే అరెస్టులు చేస్తున్నారు, కొంతమంది నిర్బంధాలు చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ కాలేదని రైతుల పక్షాన కేటీఆర్ ఆధ్వర్యంలో, రేపు జగదీశ్వర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నల్లగొండలో మహాధర్నా పిలిపియడం జరిగింది. రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయాలని, అదేవిధంగా ఇప్పుడు పంటలు వేసుకునే వాళ్ళకు రైతులకు రైతు బంధు ఇవ్వాలని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఈ అమలుపరచేందుకే ఈ మహాధర్నా నిర్వహిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? రైతులకు రుణమాఫీ చేయాలి కదా. రైతునే రాజును గతంలో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం కట్టించి వందలాది లక్షలాది ఎకరాలు పారించారు. వాళ్ళకు పంట రైతు కళ్ళల్లో ఆనందం చూసిరు. అదేవిధంగా చిన్నగా ఉన్న చెరువులని పెద్దగా చేసిరు. మిషని భగీరథ, మిషని కాకతీయ అనే దాని మీద పెద్ద ఎత్తున చెరువులను చేసి రైతు కళ్ళల్లో ఆనందం చూసిరు. ఆయన రైతులు అందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చి గత ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసిరు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రాక్షసుల పాలన లెక్కలో రైతుకు గోసదీస్తూ రైతు ఆత్మహత్య, నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ రైతే రాజు అనేది దాంట్లో గత ప్రభుత్వం చేస్తే రైతుని, రాక్షసులని ఏ విధంగా ఇది వాళ్ళని అంతం చేయాలనో ఆ రకంగా ఈ పాలన అంతం చేసే విధంగా ఉంది. కానీ నల్లగొండలో రేపు మహాధర్నాకు కేటీఆర్ పోతే వీళ్ళ ఎక్కడ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక విధానాలు వస్తాయో అనే దాని మీద భయపడి ఒక పిరికి పంద చర్యగా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ పర్మిషన్ ఇవ్వనంత మాత్రంలో మహాధర్నా ఆగదు. ఎందుకంటే నిర్బంధాలతో వీటితో న్యాయం గొంతు నొక్కలేరు. ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలను ఆశ్రయించి హైకోర్టు ద్వారా కూడా పర్మిషన్ గతంలో చూసినాం. ఈ గతంలో లగడచెర్ల రైతుల మీద, గిరిజనుల మీద దాడులు చేసినప్పుడు వాళ్ళ పక్షాన ఉండి పోరాడుతందుకు అక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టు ద్వారా తెచ్చుకున్న పర్మిషన్ నడిపించవలసి వస్తుంది. ఇది సిగ్గుమాలిన చర్య ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే హైకోర్టుల ద్వారా పోవాల్సిన పరిస్థితి. మేము రైతులము అన్నమరావు చంద్ర అరవటిస్తున్నారు, వారికి న్యాయం చేయాలనేది మర్చిపోయి వారికి పర్మిషన్ ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఏముండదు. ఇది త్వరలో కూలిపోయే ప్రభుత్వం లాగా ఉంటుంది. కానీ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పటికీ రైతు బంధు పూర్తిగా చెల్లించండి, రైతు రుణమాఫీ చేయండి, అదేవిధంగా రైతులకు పంట గిట్టుబాటు ధర చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఆదానికి వ్యతిరేకంగా ఇక్కడ ధర్నా చేశారు. కానీ ఆనాడు వాళ్లకు లేని పర్మిషన్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పర్మిషన్ అడుగుతుంది?
గతంలో చేసి వాళ్ళు పర్మిషన్లు ఇవ్వకుండా వాళ్ళకేమో పర్మిషన్లు ఆటోమేటిక్ వస్తుంటుంది. ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోతుంది? కానీ వాళ్ళు ఎటువంటి అనుమతి లేకుండా వాళ్ళు ధర్నాలు చేస్తారు. అదేవిధంగా మొన్న రాజ్భవన్ కాడ ధర్నా చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ వారికి చేసేందుకేమో అనుమతులు ఉంటాయి, ఇతరులు చేస్తే వారు చేస్తేనేమో సంసారం అయిపోయింది, ఇతరులు చేస్తే వ్యభిచారం లాగా ఉన్నది. ఇది ఈ ప్రభుత్వం మానాలే. ఇప్పటికీ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసి చూపించు, మేము ధర్నాలు చేయరు. ఈ ప్రభుత్వం ఇక్కడ ధర్నాలు చేయొద్దంటే పూర్తిగా రుణమాఫీ కావాలి, అదేవిధంగా రైతు బంధు అందరికీ అందించండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, అదే కోరుతున్నాం. కానీ ఇవ్వని పక్షంలోనే ఇట్లాంటి ధర్నాలు పుట్టుకొస్తాయి, ఇటువంటి వ్యతిరేక విధానాలను తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి కేటీఆర్ ఎక్కడ పోయినా ఏది చూసినా ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ అనుమతులు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం ఒక పిరికి పంద చర్య అనేది మేము భావిస్తున్నాం. అయితే ఇవాళ నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు. ఆ కాంగ్రెస్ 11 మంది ఎమ్మెల్యేలు కూడా చేయలేదు. ఇవాళ రేపు రైతు భరోసాకు సంబంధించిన రైతాంగానికి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా కేటీఆర్ వచ్చి దీక్ష చేస్తే రైతుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? వీళ్ళు దొంగ హామీలతోనే అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. దొంగ హామీలు అంటే అందరికీ మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు, నిరుద్యోగులకు వృత్తి కల్పిస్తామన్నారు. అదేవిధంగా కొంతమంది అనేక రకాలుగా ఉపాధులు చూపించారు. అదేవిధంగా అనేక రకాలుగా చూపించి వీళ్ళు అధికారంలోకి వచ్చిన దాన్ని ఇవాళ అమలుపరచల్లో పూర్తిగా వైఫల్యం చెందిరు. దీన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి ప్రజలు అందరూ వచ్చేటట్టు కనపడుతుంది. అందుకే ఇవాళ భయపడి ఇవాళ అనుమతి ఇవ్వకపోవడం అదే ప్రధానమైంది. కాబట్టి అనుమతులు ఇవ్వకపోవడమే వాళ్ళు చేసిన కుట్ర కనపడుతుంది. కాబట్టి ఈ కాదు ప్రజా ఆంక్షలు ఈ పెట్టి వీళ్ళు అది ఏమంటారు ప్రశ్నించే గొంతులను నొక్కేయడం అనేది సరైనది కాదు. ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఏదేమైనా ఎన్ని కుట్రలు పెట్టినా ఖచ్చితంగా ప్రభుత్వంపై మేము వెనకడుగు వేయం, ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఓటు స్టూడియో.